చేయటం మాని మేలు చేసి సమాధానం కోసం మనం ప్రయాసపడాలి. దావీదుని చిన్న క్రీస్తు అంటారు. సౌలుని చంపలేక కాదు, అభిషేకించబడిన వాడు. అదే ఆలోచన. అందుకని దేవుడు దావీదుని హెచ్చించాడు. అదే గృహలో సౌలు 3000 మంది వెళ్ళినట్టు ఉంది. మంచి గాఢ నిద్రలో ఉన్నారు. దావీదు గారు అలాగనే గృహం నుంచి బయటకు వస్తూ వీళ్ళని చూశాడు. అలసిపోయి ఉన్నారు. యోబు రాజా నువ్వు అంటే సౌలును ఒకే ఒక దెబ్బకి చంపేస్తాడు. దావీదు అన్నాడు, యెహోవా చేత అభిషేకించబడిన వాడు ముట్టకో. చూడండి ఎంత వ్యత్యాసం. దేవుడు అప్పచెప్పాడు, సౌలుని ఏం చేసుకుంటా చేసుకో అన్నట్టుగా. ముట్టలేదు. అందుకని వచ్చినట్టు గుర్తుగా ఏం చేసాడు తెలుసా, దాటిపోతూ పై వస్త్రపు చెంగును కొంచెం కట్ చేసుకుని నీలబుడ్డిని తీసుకొని అలాగనే దాటిపోయి పర్వతం మీదకి వెళ్ళి వెనక భాగంలో వెళ్ళి అప్పుడు దావీదుకు సౌలుకి బహుకాలం యుద్ధము. సౌలు కుటుంబం నీర్చించిపోయింది, దావీదు కుటుంబం ప్రబలెను అని ఉంది. మన కుటుంబాలు నెమ్మది లేకపోతే సంతోషం లేకపోతే సమాధానం కలిగి బ్రతకాల్సి అనుభవం వీడు చేయటం